ఖబరస్థాన్లో మేము చూస్తున్నా 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఆ ఖబరస్థాన్ మీద పోయి ఒక వీడియో తీసినారు, అది వాళ్ళు యూట్యూబర్ వాళ్ళు తీసినారు. వాళ్ళు ఏదో క్షమాపణ కోరినారు. కానీ ఆడ వచ్చిన వాచ్మ్యాన్ డ్యూటీ ఎవరు చేస్తున్నారంటే ఆడ బాబా వలి అనే వ్యక్తి ఆడ వాచ్మ్యాన్ డ్యూటీ అతనికి అప్పగించినాడు. వక్ఫ్ బోర్డు తరఫున అతనికి డ్యూటీ అది. ఆడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా. ఎందుకంటే ఖబరస్థాన్లో బయలుదేరడానికి అతను రక్షణ కల్పించిన అతని డ్యూటీ. అతను ఏం చేస్తున్నాడు, ఆడ 10 రోజుల నుంచే అతను లేడంట. ఏమంటే మా నాయనకి బాగలేదు అంటాడు. సరే మీ నాయనకి బాగలేకపోతే ఆడ ఏం జరుగుతుందని చెప్పాలి కదా. సమాధులు తొక్కొని ఏమైనా పోయి కిడ్నీలు అవి ఏమైనా పోయి బాడీలు అమ్ముకుంటే దానికి జవాబుదారు ఎవరు? ఆడ ఎంతో మెటీరియల్ ఉంటుంది, అవన్నీ తీసుకొని పోతే దాని జవాబుదారు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఏమంటే ఆ బాబా వలీకి మనం వెంటనే చర్య తీసుకొని అధికారులు అతనికి తీసేసి వేరే వాళ్ళు చాలామంది పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెడితే కూడా బాగుంటుంది కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకో విషయం ఏం జరుగుతుందంటే అతను వైఎస్ఆర్ పార్టీకి చెందిన అతను బావావులి పొలిటికల్లో బిజీగా ఉన్నాడు. అతను చేత కాదు, అతను చేయలేడు అనేది కూడా ఒక రూమర్ ఉంది. ఎందుకంటే గతంలో అతను వైఎస్ఆర్ పార్టీ టికెట్ కార్పొరేట్ టికెట్ అయినా ఇండిపెండెంట్ కూడా పోటీ చేశాడు. అతనంతా పొలిటికల్ వేవ్లో ఉన్నాడు. అతను ఇప్పుడు ఆ ఖబరస్థాన్లో పనిచేసే అంత ఇంట్రెస్ట్ అతనికి లేదు యాక్చువల్గా. ఏమంటే అతను డబ్బులకి ఆశ పెట్టుకొని ఆడేదో బాగా సంపాదన ఉంది, బాగా ఆడేదో డబ్బులు బాగా వస్తాయని అతను ఊరికి వేరే వాళ్ళకి పెట్టి చేపిస్తున్నాడు. అదేవిధంగా మసీదు కూడా కడుతున్నారు. ఆ మసీదు కూడా వక్ఫ్ బోర్డ్ పర్మిషన్ లేకుండా కట్టడం జరుగుతూ ఉంది ఆడ. ఎందుకంటే మాకి ఆలింలకు కూడా నేను అడిగిన, ముఫ్తీలు ఉన్నారు మా మత పెద్దలు, వాళ్ళకి అడిగిన ఖబరస్థాన్లో మసీదు ఆడ నిర్మాణం చేయొచ్చా ఖబర్ల పైన అంటే ఆడ కట్టేకి లేదు, ఇస్లాంలో అది జాయిజ్ లేదని కూడా చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు అధికారులు కూడా అడిగితే ఇంతవరకు పర్మిషనే తీసుకోలేదు, మాకి ఎవరైతే ఆ ముతవల్లి ఉన్నాడో ఇంతవరకు పర్మిషన్ మాకు అడగలేదు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ దృష్టి సాధించి దాని మీద కూడా ఆ మసీద్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను తెలియజేసుకుంటాను. ముందుగా ఏమంటే ఈ జామియా మసీద్ ఏముందో దీనికి ముందుగా కమిటీ వేయాలని కూడా. కొన్ని రోజుల నుంచి ఖబరస్థాన్ మీద చర్చ జరుగుతుంది. ఇందుకు ఎవరు ముందరికి రావడం లేదు. ఎందుకంటే తప్పు నాది కాదని ప్రతి ఒక్కరు దానికి వెనకకి ఇస్తున్నారు. కానీ ఎవరైతే ఖబరస్థాన్కి ఎన్నో రోజులుగా సేవలు అందిస్తున్న బాబా వలి అతనే ఈరోజు వచ్చి ముందరికి నేను తప్పు చేయలేదు, వాళ్ళు ఎవరు వచ్చినారో ఎప్పుడు వచ్చినారో తెలియదు, నేను చూడలేదు అంటున్నాడు. కానీ నీ సమస్యలో ఇంకా ఏమైనా జరగనవి జరిగింటే దానికి ఎవరు బాధ్యత? అదిగాక పిల్లోళ్ళు ఫ్రాంక్ వీడియో తీసినారు, బాగుంది, తప్పు చేసినామన్నారు, బాగుంది. కానీ సపరేట్గా మీడియా నుంచి మాట్లాడడం బావలిది తప్పు లేదు, బావలికి సంబంధం లేదు అని కొంతమంది అతనితో మాట్లాడించారు. దీనికి ప్రజల్లో తప్పుగా వెళ్తున్నది. దయచేసి బావలి ఒక మాట చెప్తున్నా, నేను నీ వంతు నువ్వు సేవలు చేశావు, మంచి పనులు చేశావు, దానికంతా ఎవరు ఈరోజు పట్టించుకోరు. కానీ తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ సమస్య రేగింది. దానికి పూర్తి బాధ్యత నువ్వు వహించి దానికి మీరు ఏమంటారో జవాబు ఇవ్వండి కరెక్ట్గా. అలాగే ఏదైతే ఖబర్స్థాన్లో టీం ఉందో నీ వల్ల అయినంత నీ చేతనంతా నువ్వు చేస్తున్నావు. కానీ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి ఏదైతే వక్ఫ్ బోర్డ్ అండర్లో 1995 యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయి కమిటీలు అనేటటువంటి ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అనంతపూర్లో జరుగుతున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ సమస్య ఒకటి కాదు, చాలా ఉన్నాయి అనే విధంగా డిస్కషన్ వస్తుంది. నిన్న మొన్న చూసాము ఖబరస్థాన్లో ఏదో కొద్దిమంది మందు తాగుతున్నట్లుగా, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా అక్కడ బ్రాందీ విస్కీ తాగుతున్నట్లు వీడియో షూట్ చేశాము అనే విధంగా కొద్దిమంది అంటున్నారు. దీనికి పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ ఎవరైతే అక్కడ సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే అక్కడ ఒక అటెండెంట్లా పనిచేసే వ్యక్తులు, అక్కడ ఖబరస్థాన్లో పనిచేసే వ్యక్తుల బాధ్యత ఎవరిని రాకుండా చూసుకునేటటువంటిది. అటువంటి వ్యక్తులు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళను అక్కడ మెయింటైన్ చేయనప్పుడు ఇంకా స్టాఫ్ పెంచుకోవడము, లేకపోతే ఇంకా వాళ్ళకి చేత కానప్పుడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో మొన్న జరిగినటువంటి ఒక మా ముస్లిం శ్మశాన వాటికలో ఫ్రెష్ అని చెప్పి అబ్బాయి ఒక ప్రజలు కొద్దిగా ఏదో ఆనందదాయకంగా ఉండేలా నవ్వుకోవడానికి ఒక ఏదో వీడియో తయారు చేశారు. ఆ వీడియో భాగంగా అతను తెలియకుండా ఏదో అది పొరపాటుగా ఏదో చేసినానని చెప్పేసి అక్కడ అందరితో చెప్పడం జరిగింది. అయితే ఆ పిల్లవాడు మేధావే, కానీ అడ్డదిడ్డపోయే మనిషి కూడా కాదు,
నలుగురితో సలహాలు సూచనలు తీసుకొని వెళ్ళేవాడు. అటువంటి వ్యక్తి ఆ ఖబరస్థాన్లో ఏదో విధంగా ఎలా వెళ్ళినాడో తెలియదు. కానీ అక్కడ వీడియో వైరల్ అయిన తర్వాత అది తెలిసింది ఏమంటే, మొదట మేము అడిగినప్పుడు కాదా అది మేము ఆ శ్మశానం అంటే మాకు గౌరవం, ప్రతిరోజు మేము అక్కడ పోయి చనిపోయిన వారికి మేము దువా చేస్తూ ఉంటాము, మేము అక్కడ ఏదైనా గలీజుకు కూడా ఎక్కువగా లేకుండా మేము నీట్గా పెట్టేవాళ్ళము. అటువంటి దాంట్లో ఒక మత్తు పదార్థం తెలిసినటువంటి ఒక పదార్థం దానికి వీరు తీయడం మంచిది కాదని మేము అతనికి ప్రశ్నిస్తే అతను ఏమన్నా లేవై నేను పర్మిషన్ తీసుకున్నాడు అన్నాడు. తర్వాత ఏం జరిగింది, పర్మిషన్ ఆయననే ఇస్తాడు, ఇది అది ఒక్కబోటి సంబంధము, ముత్తువల్లి ఉంటాడు, మరి వచ్చి మన డిఎండబ్ల్యూ ఆఫీసర్ వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారు, మరి అట్లాంటప్పుడు ఎలా మీరు పర్మిషన్ ఎవరితో తీసుకున్నామంటే లేదు నేను బావోళ్ళతో తీసుకున్నాను అంటున్నాడు. కానీ మాకు తెలిసిందేమంటే మేము ఒకటే అనుకున్నాము, ఇలాంటి తాగువి బానిసలుగా అయ్యే విధంగా లేదా కామెడీకి యాదో ఒకటి ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి అతనికి మందలిచ్చినాము. తర్వాత అతను వచ్చి లేదు మేము పర్మిషన్ తీసుకున్నాం పోయి పొరపాటు మాదేం కాదో తీసుకున్నామన్నాడు. తర్వాత ఏం జరిగినారో ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ పాత ఊరు ఉన్నటువంటి కొంతమంది యువకులు అది తెలుసుకొని అతన్ని పిలిపించి అక్కడున్న మొత్తం అంతా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఏం జరిగింది అని చెప్పేసి మన సమాధి మీద కూర్చుండే దాని మీద అంతా నీట్గా కడిగేసి పూలు వేపించి ఆడ నిలబడి ఆయన క్షమాపణ కొన్నాడు. మాదేదో పొరపాటు అయిపోయింది, లేదు నేను వాళ్ళ పర్మిషన్తో వచ్చినానని చెప్పేసి అయిపోయిందని చెప్పేసినాడు. మాకు అటు సంతోషం అయిపోయింది. ఎందుకంటే మేము ఇంకా ఒక మనిషి తెలియక తప్పు చేసినప్పుడు క్షమాపణ కొన్నప్పుడు అది మా బాధ్యత, క్షమించడం కూడా బాధ్యతే. దానికోసం మేము ఏం చేసినాం, తెలిసి చేసింటే అదొక ఏదో వేరే యాక్షన్ తీసుకున్నాను. కానీ